ఇక్కడ లొకేషన్ చూసుకుంటే చిన్న చెరువు అయితే ఉంది, చూడడానికి చాలా మంచి లొకేషన్. దీనికి ఆపోజిటే మనకి సమ్మక్క సారక్క టెంపుల్ అయితే ఉంది. నా 2025 ఇయర్ ఇలా ఉంటుందని నేనైతే ఊహించుకోలేదు, కానీ చాలా మంచిగా అయితే ఆ రాముల వారి బాలరాముల వారి దర్శనం అయితే చేసుకున్నాను. నేనైతే మీ బాధల్ని మీ హ్యాపీనెస్ని అయితే నేనైతే పంచుకుంటాను. నేను ఎలా మీతో పంచుకుంటున్నాను అలా అయితే నాతో పంచుకోండి. నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. ఈ 2025 ఇయర్ ఎలా జరిగింది ఏందనేది. ప్రస్తుతానికైతే చూసుకుంటే ఇంకో 4 డేస్లో అయితే మనకి న్యూ ఇయర్ అయితే రాబోతుంది, కాబట్టి అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. ఈరోజు ఎలా అయినా తినాలని చెప్పి మా వాళ్ళు అయితే కష్టపడి మరీ కట్టెలు అయితే తెచ్చారు. చూసారా స్కూటీ మీద. ఎప్పుడైనా ఇంటికాడ ఉన్నప్పుడు ఇలా పని చేయండి అంటే ఎవ్వరు చేయరు. మా ఊరి చేతిలో ఉన్న ఆకులు ఇక్కడ పక్కన పడున్న జామ ఆకులు 2 సేమ్ అయితే ఉన్నాయి. మా వాళ్ళు అయితే జామ ఆకులు వేస్తున్నారు చెప్పి నవ్వుతున్నారు ఒక్కొక్కరు. మామూలు కాదు. యుద్ధానికైతే వెళ్తున్నాము, అన్ని ఆయుధాలు ఎతకడానికి. వేట మొదలెడదాం. ఒకటైతే విసిరేస్తాను. ఈరోజు అయితే అందరూ అయితే వచ్చినాం. ఎట్లయినా 20-25 కుడిపించినాం. ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా సెటిల్ అవ్వలే. చూశారు కదా, ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా సెటిల్ అవ్వలే. ఇంకా ఓరి అమ్మ బంటే బంటే. హై ఫ్రెండ్స్, అందరు బాగుండాలా, అందరూ మనం ఉండాలా. బై బై. హాయ్, హలో, నమస్తే ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? అందరూ బాగుండాలి, అందులో అయితే మనం ఉండాలి. ఈరోజు వచ్చేసి 2025 ఎండ్ అవుతుంది కదా, ఇంకా 3-4 డేస్లో. దానికి సంబంధించిన మా ఫ్రెండ్స్ అందరం అయితే ఒక చిన్న పార్టీ అయితే సెలబ్రేట్ అయితే చేసుకుంటున్నాము. ఈ వీడియో వచ్చేసి ఫుల్ వీడియో అయితే చూడండి, ఎక్కడైతే స్కిప్ అయితే చేయకండి. చాలా మంచిగా మా ఫ్రెండ్స్, మా బ్యాచ్ అందరము సెలబ్రేట్ చేసుకునేది అయితే ఈ వీడియోలో అయితే ఉంటుంది. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భద్రాద్రి కుర్రోడు. నేను మీ తెలుగు ట్రావెలర్ పండు రాథోడ్. ఇక్కడ లొకేషన్ చూసుకుంటే చిన్న చెరువు అయితే ఉంది, చూడడానికి చాలా మంచి లొకేషన్. దీనికి ఆపోజిటే మనకి సమ్మక్క సారక్క తల్లి, గరిపేట సమ్మక్క సారక్క తల్లి, అలాగే పెద్దమ్మ తల్లి టెంపుల్ అయితే ఉంది. ఈ రోజు మనం ఈ వీడియో మొత్తం చూడండి, మేము ఏమేమి చేస్తాం, ఫ్రెండ్స్ అందరం ఎలా ఏం చేస్తాం అనేది ఈ వీడియోలో అయితే ఉంటుంది. 2025 సంవత్సరం అయితే నాకైతే ఇలా అయితే గడిచింది. అయోధ్య బైసికల్ రైడింగ్ నేనైతే మన మార్చి మంత్లో అయితే స్టార్ట్ చేసాము. వెళ్ళేదారిలో రాజు బ్రోకి అయితే చిన్న యాక్సిడెంట్ అయ్యింది. మళ్ళీ మధ్యలో ఒక నెల అయితే ఆపి మళ్ళీ అయితే మేమైతే కంటిన్యూగా ఎక్కడ ఆపేసాము అక్కడ నుంచి మళ్ళీ మేమైతే అయోధ్య సైకిల్ రైడ్ అయితే స్టార్ట్ చేసి ఫైనల్లీ ఆ రాముల వారి దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ రావడం అయితే జరిగింది. నా 2025 ఇయర్ ఇలా ఉంటుందని నేనైతే ఊహించుకోలేదు, కానీ చాలా మంచిగా అయితే ఆ రాముల వారి బాలరాముల వారి దర్శనం అయితే చేసుకున్నాను. బాలరాముడి దర్శనం చేసుకుని ఇంటికి వచ్చిన తర్వాత అయితే నేనైతే ఇంటి పనులు అయితే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. ఇలా అవుతుందని నేనైతే అనుకోలేదు, కానీ నాకు 2025 అయితే ఇలా అయితే కలిసి వచ్చింది. ఈ 2025 మీకు ఎలా కలిసి వచ్చింది అనేది నాకైతే కామెంట్ చేయండి. నేనైతే మీ బాధల్ని మీ హ్యాపీనెస్ని అయితే నేనైతే పంచుకుంటాను. నేను ఎలా మీతో పంచుకుంటున్నాను అలా అయితే నాతో పంచుకోండి. నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. ఈ 2025 ఇయర్ ఎలా జరిగింది ఏందనేది. ప్రస్తుతానికైతే చూసుకుంటే ఇంకో 4 డేస్లో అయితే మనకి న్యూ ఇయర్ అయితే రాబోతుంది, కాబట్టి అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. ఈ వీడియో లాస్ట్ వీడియో అవుతుందా లేకపోతే నెక్స్ట్ వీడియో పడుతుందో నాకైతే తెలియదు. నెక్స్ట్ వీడియో పడుతుంది, ఎందుకంటే ముక్కోటి కూడా ఉంది, ముక్కోటి కూడా వెళ్తాను. ఈ వీడియో ఎలా చూస్తున్నారో ముక్కోటి వీడియో కూడా అలాగైతే చూడండి. ఇంకా 3 మంత్స్ అయితే మనకైతే మన ఇంటి పనులు జరుగుతాయి, అందుకనే మన వీడియోలు అయితే కొంచెం అయితే డిలే అయితే అవుతున్నాయి. నేను లాస్ట్ వీడియోలో కూడా నేను మీకు చెప్పడం అయితే జరిగింది. ఇంకో మార్చ్ వరకు అయితే మన ఇంటి పనులు ఉంటాయని నేనైతే అనుకుంటున్నాను. ఇంటి పనులు అయిన తర్వాత ఫర్దర్గా నేనైతే వీడియోస్ కోసం బయటికి వెళ్దామని చెప్పి చాలా పెద్ద ప్లానింగ్లో అయితే ఉన్నాను. ఇప్పటివరకు నన్ను మీరు ఎలా సపోర్ట్ చేశారో తర్వాత వీడియోస్ కూడా అలాగే సపోర్ట్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. ఓకే, మరి మన పనులు అయితే స్టార్ట్ చేద్దాము. మా ఫ్రెండ్స్ అందరూ అయితే నాకంటే ముందైతే ఉన్నారు. నేను ఇప్పుడైతే వచ్చా, వీళ్ళైతే నన్ను వేసుకుంటారు కావచ్చు. ఇప్పుడు మా వాళ్ళు అందరూ వచ్చేసి అయితే బాక్సుల సెటప్ అయితే చేస్తున్నారు, చూస్తున్నారు కదా. వీళ్ళైతే నన్ను వేసుకునేటట్టు అయితే ఉన్నారు, నాకంటే ముందు వచ్చారు, పనులు అయితే చేస్తున్నారు వీళ్ళు. యుద్ధానికైతే వెళ్తున్నాము, అన్ని ఆయుధాలు ఎతకడానికి. ఇప్పుడు మనం వంట కావాలంటే మనకు కావాల్సింది కట్టుపుల్లలు, కాబట్టి కట్టుపుల్లలు ఎతకడానికి అయితే లోపలికి వెళ్తాను. ఇక్కడైతే ఏమి లేవు, మొత్తం పెద్ద పెద్ద నుప్పురవ్వలు అయితే ఉన్నాయి. అందరైతే వాష్రూమ్కి వెళ్ళిన ప్లేసెస్ ఇవన్నీ. ఇక్కడ ఏం లేవు. ఇక్కడ దీంట్లో మా వాళ్ళు అంటున్నారు పులులు సింహాలు ఉంటాయని అంటున్నారు. మొత్తానికైతే మేమైతే లోపలికైతే వెళ్తున్నాము. ఇదంతా జామాయిల్, గవర్నమెంట్ గ్లాంకి సంబంధించింది. చూస్తున్నారు కదా, ఈ జామాయిల చెట్ల కన్నా ఈ పూల చెట్లు కొంచెం పెద్దగా అయితే ఉన్నాయి, నాకంటే హైట్ అయితే ఉన్నాయి. మా వాళ్ళందరూ అయితే ఆడైతే ఉన్నారు. ఇక్కడ ఒకటి దొరికింది జామాయిల్ది. అరే బ్యాచ్ అయ్యి రండ్రా, వేట మొదలెడదాం. ఒకటైతే విసిరేస్తాను. ఒక్కొక్కటి అయితే దొరుకుతున్నాయి. ఇవన్నీ పెద్ద పెద్ద అయితే లేవు, చిన్న చిన్నవి ఉన్నాయి, కనిపిస్తున్నాయి కదా. ఈ ఒక్కొక్కటి అందిద్దాం. బ్యాచ్ అయ్యి
ఈరోజు అయితే అందరం అయితే వచ్చినాం. ఎట్లయినా 20-25 అయితే చూపించినాం. ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా సెటిల్ అవ్వలే, చూశారు కదా. ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా సెటిల్ అవ్వలే ఇంకా పోరగాళ్ళు. ఇదిగోండ్రా ఓరి అమ్మ బంటే బంటే. హాయ్ ఫ్రెండ్స్, వంట అయితే స్టార్ట్ అవుతుంది ఒక 10 నిమిషాల్లో. మా వాళ్ళందరూ అయితే చికెన్ కటింగ్ కోసం అయితే వెళ్ళారు. వాళ్ళు వచ్చిన తర్వాత వర్క్ అంతా స్టార్ట్ అవుతుంది. ఒక 1 అవర్ 2 అవర్స్ మన పని అయితే కంప్లీట్ అయిన తర్వాత ఆ భోజనం ఇవాళ ఏమేమి వంటకాలు ఉన్నాయని మీకు అయితే చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి బిర్యానీ స్టార్ట్ చేసాం కదా. బిర్యానీకి సంబంధించిన ఆకులు అయితే వేస్తున్నాము. మా ఊరి చేతిలో ఉన్న ఆకులు, ఇక్కడ పక్కన పడున్న జామ ఆకులు 2 సేమ్ అయితే ఉన్నాయి. మా వాళ్ళు అయితే జామ ఆకులు వేస్తున్నారని చెప్పి నవ్వుతున్నారు ఒక్కొక్కరు. మామూలు కాదు, మన వర్క్ అయితే స్టార్ట్ అయింది ఇప్పుడే వంట. ఇది వచ్చేసి మనకి బిర్యానీకి సంబంధించింది. ఫస్ట్ బిర్యానీ అయితే స్టార్ట్ చేసాం మేము. ఈ సమ్మక్క సారక్క గద్దెలు పెద్దమతల్లి టెంపుల్ దగ్గర అయితే చాలా మంది అయితే వచ్చారు. ఈరోజు ఇవాళ సండే కాబట్టి చాలా మంది రావడమే జరిగింది. మా బ్యాచ్ వచ్చి మాకు ఇవాళ మంచి అవకాశము షెడ్ కింద అయితే దొరికింది. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ కారు ఉంది కదా, ఈ కారు ఉన్న ప్లేస్లో అయితే మేమైతే చేసుకున్నాము. ఈసారి అయితే మంచిగా షెడ్ దొరికింది. షెడ్ కింద అయితే మా వాళ్ళందరూ కూర్చున్నారు. ఈవినింగ్ అయితే చాలా వస్తారు, చాలా మంది విపత్సంగా వస్తారు. అందరూ ఫ్యామిలీ సమేతంగా అందరూ కార్లు, బండ్లు, ఆటోలు అన్నీ వేసుకొచ్చి అయితే మంచిగా అయితే అమ్మవారిని మొక్కుకుంటున్నారు. కొత్తగా అయితే గుడిని నిర్మాణం చేశారు, మనకైతే ప్రతిష్ఠ అయితే చేశారు. అప్పుడు వచ్చేసి అమ్మవారు అంటే ఇక్కడ పెద్ద చెట్టు కనిపిస్తుంది కదా, కనిపిస్తుంది కదా పెద్ద చెట్టు. ఈ పెద్ద చెట్టు కింద అయితే అమ్మవారు వెలిసారని చెప్పి ఇక్కడ ఉన్న చరిత్ర చెప్తుంది. ఇక్కడ ఉన్న పెద్ద మనుషులు అయితే చెప్పడం అయితే జరుగుతుంది. టెంపుల్ అయితే చాలా మంచిగా అయితే కట్టించారు. మన గరిపేటలో ఉన్న కొండల్ అంకుల్ అని, నాకైతే అంకుల్ పేరు కొండలనే తెలుసు, మరి అతని పేరు అసలు పేరు ఏముందో నాకైతే తెలియదు. నేనైతే పైన అయితే డిస్ప్లే అయితే చేస్తాను. టెంపుల్ మాత్రం సూపర్ ఉంటుంది. ఇప్పుడు మేము దర్శనం చేసుకోవడానికి వెళ్తాం కదా, అప్పుడు లోపల కూడా చూపిస్తాను. ఇది ఫ్రెండ్స్ మన గరిపేటలో ఉన్న సమ్మక్క సారక్క తల్లి గద్దెలు, అలాగే పెద్దమ్మ తల్లి టెంపుల్ లొకేషన్. అక్కడ కూడా ఒక బ్యాచ్ అయితే ఉంది. ఇక్కడైతే మా బ్యాచ్. ఈరోజు ఎలా అయినా తినాలని చెప్పి మా వాళ్ళు అయితే కష్టపడి మరీ కట్టెలు అయితే తెచ్చారు. చూసారా స్కూటీ మీద. ఎప్పుడైనా ఇంటికాడ ఉన్నప్పుడు ఇలా పని చేయండి అంటే ఎవ్వరు చేయరు. ఈరోజు ఎట్లయినా ఎంజాయ్ చేద్దామని చెప్పి వంట కార్యక్రమం అయితే కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా, బిర్యానీ రైస్, చికెన్ కర్రీ చాలా మంచిగా టేస్టీగా మంచి స్మెల్ అయితే వస్తుంది. పక్కన ఆనియన్స్ ప్లస్ నిమ్మకాయలు చూస్తూ ఉంటే నోరు ఊరుతుంది. తినడానికి అయితే కూర్చున్నాము. ఇటేమో ఎండ ఏమో వాసేస్తుంది. చికెన్ చూసారు కదా, చికెన్ అయితే చాలా మంచిగా అయితే ఉడికింది. ఒక 40 నిమిషాల దాకా కుక్ అయితే చేసాము. అందరూ అయితే మా వాళ్ళు అయితే స్టార్ట్ చేశారు తినడం. హాయ్ 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 హాయ్. ఫైనల్ అయితే 2025 అయితే మాకైతే ఇలా అయితే గడుస్తుంది. ఇంకో 3 డేస్లో మనకి జనవరి 1 వస్తుంది. సంక్రాంతికి పోయింది 2025. ఇప్పుడైతే టేస్ట్ అయితే చేద్దాం ఫుడ్ ఎలా ఉందో. ఫుడ్ మాత్రం సూపర్ అయితే ఉంది ఫ్రెండ్స్.
ఇటు చికెన్ కర్రీ ప్లస్ పులావు మంచిగా సెట్ అయ్యింది. పసుపు కారం ఇవన్నీ కరెక్ట్గా అయితే సెట్ అయ్యింది. ఒకసారి మా ఫ్రెండ్స్ కూడా కనుక్కుందాం ఎలా ఉంది అనేది. ఫ్రెండ్స్ ఫుడ్ అయితే ఎలా ఉంది? సూపర్. ఓకే బాగుందంట. చాలా మంది అయితే లొట్టలు వేసుకుంటే అయితే తింటున్నారు. బొక్క కూడా వదలట్లే మా వాడు. తినేసాను, కడుపు నిండా నిండిపోయింది, నడవలేకపోతున్నాను. ఇటేమో ఈ రైట్ లెగ్ ఏమో కాలు తిమిరి పట్టింది. ఇప్పుడు లెగిసాను. మళ్ళీ మా వాళ్ళు సెకండ్ రౌండ్లో అయితే కూర్చున్నారు. అబ్బా మామూలుగా టైం చూసుకుంటే 4:40 అవుతుంది. ఎప్పుడో పొద్దున 10:30, 11కి వచ్చాము. ఇక్కడ అన్నీ రెడీ చేసుకుని తినేసరికి ఈ టైం అయితే అయ్యింది. మా వాళ్ళు సెకండ్ రౌండ్లో అయితే కూర్చున్నారు. ఇక్కడ టెంపుల్ దగ్గర కూడా మా తాతయ్య వాళ్ళు అయితే వచ్చారు. ఇప్పుడు మనకి ఏంటంటే ఈ మంత్ 20వ తారీఖు నుంచే సమ్మక్క సారక్క జాతర అయితే స్టార్ట్ అయ్యింది. ఇక్కడ మొక్కుకున్న వాళ్ళు ఏదైతే మేకని కోసుకుంటారో లేకపోతే జాతరకి వెళ్ళేటోళ్ళు జాతరకి అయితే వెళ్తారు. ఈ మంత్ ఎండింగ్ నుంచి ఆల్రెడీ 20వ తారీఖు నుంచి చాలామంది అయితే వెళ్తున్నారు. ఇక్కడైతే మా ఊరిలో మా తాతయ్య వాళ్ళు అయితే ఉన్నారు. మా ఊళ్ళో ఇక్కడ బాక్స్ సెటప్ అయితే చేస్తున్నారు. కనిపిస్తుంది కదా, బాక్స్ సెటప్ అయితే చేస్తున్నారు. ఇప్పుడు ఒక 10-15 నిమిషాలు రెస్ట్ తీసుకొని ఎత్తడి ఫైనల్లీ అయితే మా సెలబ్రేషన్ అయితే కంప్లీట్ అయినాయి. టైం చూసుకుంటే 6 అయ్యింది. ఇప్పుడు మేమైతే ఇంటికైతే వెళ్ళాలి. ఇంటికాడ నుంచి ఫోన్లు కూడా వస్తున్నాయి. నేను ఇంటికి వెళ్ళి ఆ బాక్స్లో ఆ బొచ్చులన్నీ ఇంటికాడ పెట్టేసి మళ్ళీ నేనైతే కొత్తగూడెం అయితే వెళ్తాను. ఓకే మరి ఈ రోజు ఈ సెలబ్రేషన్స్ అయితే కంప్లీట్ అయినాయి. అదే బీభత్సంగా అయితే ఎంజాయ్ అయితే చేసాము. ఫుల్ డాన్స్ అంటే ఫుల్ డాన్స్ చేసాము. మీరు చూసారు కదా గైస్. ఈ రోజు సెలబ్రేషన్స్ ఎలా అనిపించింది? ఓకే సూపర్ గైస్. సూపరా? ఓకే మరి ఈ వీడియో ఇక్కడ నుంచి అయితే క్లోజ్ చేసేస్తున్నా. మరొక వీడియో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్. బై బై. నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వస్తాం.